క్రికెట్ చరిత్రలోనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. టీమిండియా యంగ్ సెన్సేషన్ అయిన అభిషేక్ శర్మ ఐర్లాండ్ మ్యాచ్లో మెరుపు హాఫ్ సెంచరీ కొట్టాడు. లైవ్ మ్యాచ్లో చూసిన వాళ్ళంతా కూడా 50 రన్స్ కొట్టాడని సెలబ్రేట్ చేసుకున్నారు. బీసీసీఐ కూడా అఫీషియల్గా సోషల్ మీడియాలో కంగ్రాట్స్ చెప్పింది. కానీ మ్యాచ్ అయిపోయాక క్రికెట్స్లో కానీ బజ్లో కానీ స్కోర్స్లో చూస్తే మాత్రం అభిషేక్ శర్మ స్కోర్ 49 రన్స్ మాత్రమే ఉంది. అసలు ఎందుకు ఇలా అయింది? ఆ ఒక్క రన్ ఎక్కడికి పోయింది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఐర్లాండ్తో జరిగిన టీమిండియా మొదటి మ్యాచ్లో అభిషేక్ శర్మ కేవలం 20 బంతుల్లోనే 50 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. తను 50 చేయగానే అఫీషియల్ స్కోర్ బోర్డుపై 50 పడింది. తను కూడా బ్యాట్ పైకెత్తి అభిమానులకు థ్యాంక్స్ చెప్పాడు. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత అఫీషియల్ స్కోర్ బోర్డుని రీచెక్ చేసినప్పుడు అసలు ట్విస్ట్ బయటపడింది. అయితే లైవ్లో స్కోర్ను పొరపాటున ఆ రన్ని అభిషేక్ శర్మ బ్యాట్ నుండి వచ్చిందేమో అనుకొని తన ఖాతాలో అయితే కలిపేశారు. క్రికెట్ నియమాల ప్రకారం బంతి బ్యాట్కు లేదా గ్లౌకు కానీ తగలకుండా బాడీకి తగిలి రన్ వస్తే దాన్ని బ్యాట్స్మెన్ రన్గా పరిగణించరు. దాన్ని లెగ్ బైగా అంటారు. సో అది టీమ్ స్కోర్లో యాడ్ అవుతుంది, కానీ బ్యాట్స్మెన్ పర్సనల్ స్కోర్లో యాడ్ అవ్వదు. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత థర్డ్ ఎంపైర్ మరియు మ్యాచ్ అఫీషియల్స్ ఆ ఫుటేజ్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బంతి ప్యాడ్కే తగిలిందని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఐసీసీ మెన్స్ టీ20 ప్లేయింగ్ కండిషన్స్లోని క్లాజ్ 16.8 మిస్టేక్స్ ఇన్ స్కోరింగ్ రూల్ ప్రకారం మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా స్కోరింగ్లో ఏవైనా తప్పులు ఉంటే ఎంపైర్లు వాటిని సరిదిద్దుకోవచ్చు. అందుకే అఫీషియల్స్ ఆ ఒక్క పరుగును అభిషేక్ శర్మ ఖాతా నుండి తీసేసి ఎక్స్ట్రాస్ రూపంలో మార్చారు. అయితే దీనివల్ల టీమిండియా స్కోర్ మాత్రం అంటే టోటల్ స్కోర్ మాత్రం మారలేదు, కానీ అభిషేక్ శర్మ వ్యక్తిగత స్కోర్ మాత్రం 50 నుండి 49కి పడిపోయింది. పాపం అలా ఒక్క రన్ తేడాతో అతని అఫీషియల్ హాఫ్ సెంచరీ రికార్డు రద్దయిపోయింది. లైవ్ మ్యాచ్లో 50 కొట్టి రికార్డ్ బుక్స్లో మాత్రం 49 వద్ద నిలిచిపోవడం నిజంగా అభిషేక్ శర్మ ఫ్యాన్స్కి బ్యాడ్ లక్ అని చెప్పాలి. మరి ఎంపైర్లు మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఈ విషయం గమనించి ఉంటే బాగుండేది అని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అభిషేక్ శర్మ తప్పైతే ఏం లేదు, ఎంపైర్స్ మిస్టేక్, ఇది ప్యూర్లీ ఎంపైర్స్ మిస్టేక్స్ మాత్రమే. సో దీనిపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్ వస్తుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.